శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది. నిజంగా అదృష్టం ఉంటేనే కుంభరాశి వారికి ఈ వీడియో అనేది మీకు కంటపడుతుందండి. ఎందుకంటే బ్రహ్మంగారి మాటలంటే ఎంత విలువైనవో ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. బ్రహ్మంగారు ఎన్నో వేల సంవత్సరాల క్రిందట ఆయన ఎలాగైతే చెప్పారో అలాగే ఇప్పటికీ కూడా జరుగుతుంది. దైవ సమానులు అలాంటి గొప్పవారైనటువంటి బ్రహ్మంగారు మీ రాశిపరంగా ఏం చెప్పారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ మనస్తత్వం ఎలా ఉంటుంది, మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, అలాగే తీసుకోకూడని నిర్ణయాలు ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పబోతున్నాము. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది. ఈ వీడియో వల్ల ఎలాంటి నష్టం అనేది మీకుండదు. కుంభరాశి అనేది రాశిచక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ శనిదేవుని యొక్క అనుగ్రహం వలన కుంభరాశి వారికి చాలా వరకు కూడా నెగటివిటీ అంటే సమస్యల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది. సమస్యలు ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. కుంభరాశి వారికి కష్టాలు అనేవి చాలా చాలా ఎక్కువ. వీరిని చిన్న వయసు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే యువత వయస్సులో, అలాగే ఒక మధ్య వయస్సులో, అలాగే వృద్ధాప్యంలో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఆ సమస్యల వల్ల మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. మీకు వచ్చినటువంటి ప్రతి సమస్య కూడా మీకు ఏదో ఒక గుణపాఠం నేర్పి వెళుతుంది. దానివల్ల రెండోసారి మనం ఇలా చెయ్యకూడదు అనేటటువంటి ఒక అనుభవం అనేది మీరు నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఒక నిండుకుండ ఎలాగైతే ఉంటుందో వీరి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. నిండుకుండ ఏంటంటే తొనకదు, అందులో నుంచి నీళ్లు ఏంటంటే గబక్కన కింద పడవు. అదే కాలికుండ సగానికే పోసి చూడండి, మనం కదిలించుకుని వెళుతుంటే మొత్తం కిందకు పడిపోతూ ఉంటాయి. అలాగా ఈ కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే నిండుకుండలాగా ఉంటుంది. వీరు ఎక్కువగా మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడతారు, చాలా సైలెంట్గా ఉంటారు. అలాగని వీరికి ఏం తెలియదు అనుకుంటే అలా అనుకునేవాళ్ళు పిచ్చోళ్ళు. వీరు చాలా చాలా తెలివైనటువంటి వారు, లోతు వ్యక్తిత్వం, మనసు ఉన్నటువంటి వారు. వీరిలో మనసు ఎప్పుడు పనిచేస్తుందంటే, వీరిలో మాట ఎప్పుడు వస్తుందంటే వారి సొంత మనుషుల దగ్గర వస్తుంది వీరి నోరు. అప్పుడు మాట్లాడతారు. వాళ్ళ పిల్లల గురించి కానివ్వండి, వారి భర్త గురించో లేదా భార్య గురించో, ఇలా వీళ్ల గురించైతేనే వాళ్ళ నోరు, వాళ్ళ మనసు అనేది పనిచేస్తూ ఉంటుంది. మిగిలిన విషయాలన్నిటికాడా సైలెంట్గా ఉంటారు. మనకెందుకు అన్నట్లుగా, అంటే ఎవరి విషయాలు వాళ్ళకి తెలియదా, మనం చెప్పేదేంటి అన్నట్లుగా సైలెంట్గా ఉంటారు. అలా ఎక్కువగా నిదానంగా ఉండే వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అలాగే చాలా చాలా తెలివైనటువంటి వారు కుంభరాశి వారు. పైకి అమాయకంగా కనిపిస్తూ ఉంటారు, కానీ వీరి తెలివితేటలు మన ఊహకు కూడా అందము. చాలా తెలివిగా, పని కూడా పద్ధతిగా, వైనంగా, మాట కూడా కరెక్ట్గా, అంటే గురి చూసి కొడతారని చెప్పుకోవచ్చు. ఇలాగ ఈ కుంభరాశి వారిలో చాలా చాలా తెలివితేటలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక బ్రహ్మంగారు వీరి గురించి చెప్పినటువంటి విషయాలేంటంటే, వీరికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచన విధానము అంటే పైకి ఎంత సైలెంట్గా కామ్గా కనిపిస్తూ ఉంటారో, వీరి విషయాల్లో ఎవరన్నా కదిలించినా, వీరి వ్యక్తిగత జీవితాలను డిస్టర్బ్ చేసినా, ఎవరన్నా సలహాలు ఉచితంగా ఇద్దామని అనుకున్నా వీరిలో ఉన్నటువంటి ఇంకో మనిషి బయటకు వస్తారు. వారిని చూడటం ఎదుటివాళ్ళు జరిగిద్ది. అలాగే వీరికి కోపం అనేది చాలా తక్కువగా వస్తుంది. ఆ కోపం వస్తే మాత్రం ఎదుటివాళ్ళు ఎంతవాళ్ళు అనేది కూడా లెక్క చేయరు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి గనక ఎవరి మీదన్నా కోపం వస్తే వాళ్ళని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటారు. వారితోటి ఏంటంటే పైకి నవ్వుతానే మాట్లాడతారు. అంటే ఎవరి వల్లైతే వీరు ఇబ్బంది పడ్డారో వారితో పైకి నవ్వుతానే మాట్లాడతారు, కానీ మనసులో ఒక రివెంజ్ అనేది పెట్టుకుంటారు. సమయం చూసి గురు చూసి దెబ్బ కొడతారు ఈ కుంభరాశి వారు. కాబట్టి కుంభరాశి వారితో మీరు ఎక్కువగా పెట్టుకోవద్దు. ఏదైనా సరే మాటకు మాట అంతవరకు మాట్లాడుకోండి, కానీ వీరితో ఎక్కువగా లోతుకు వెళ్ళి మీరు దృష్టిలో పడ్డారంటే మాత్రం వీరి దృష్టి నుంచి తప్పించుకోవటం అంటే అది జరగని పనని చెప్పుకోవచ్చు. అలాగే మంచి దృష్టి పడినా తీసేలేం కుంభరాశి వాళ్ళది. అలాగే ఎవరి మీదన్నా కోపం వచ్చిందనుకోండి, ఎవరన్నా ఒక వ్యక్తి మీద, ఇక ఆ వ్యక్తి మీద వీళ్ళకి జీవితాంతం కోపం ఉంటుంది. వీళ్ళతో ఇంక ఎంత మంచిగా ఉండండి, ఎంత పెట్టనివ్వండి, ఎంత చేయనివ్వండి, ఆ వ్యక్తి మీద కోపం ఉంటూనే ఉంటుంది. గురి చూసి వాళ్ళకి దెబ్బలు కొడుతూనే ఉంటారు. అంటే అంత రేంజ్లో ఉంటుందన్నమాట వీళ్ళకి ఆ రివెంజ్ అనేది. కాబట్టి మీ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే మాత్రం కుంభరాశి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే నష్టపరుస్తారని కాదు, ఎటువంటి నష్టము చేయరు, ఇబ్బంది ఉండదు. కాకపోతే అవకాశం కుదిరితే మాత్రం ఒక చిన్నపాటి నష్టమైనా మీకు చేసి తీరతారు. అంటే వీరి మనస్తత్వం అలా ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు అలా ఉంటారు. మంచిగా ఉండు, మీకు ఎంతైనా సహాయం చేస్తారు. వారి పర్సనల్ విషయాలు ఏదైనా డిస్టర్బ్ చేసినా, వారిని ఏదన్నా అవమానించినట్లు మాట్లాడినా,
ఇలాంటివి ఏమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా రివెంజ్ అనేది తీర్చుకుంటారు. ఈ కుంభరాశి వారి మనస్తత్వం 100% ఇలాగే ఉంటుందని చెప్పేసి మనకు ఆ బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పడం అనేది జరిగింది. అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేము, ఎక్కువ శాతం వారు మాత్రం ఇలాగే ఉంటారు. ఇక సంపాదన విషయానికి వచ్చేటప్పటికి కుంభరాశి వారు ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉంటారు. నీతిగా నిజాయితీగా కష్టపడి మంచిగా ఎదగాలి, ఒక స్థాయిలోకి రావాలి, మేము నలుగురిలో ఒక మంచి పొజిషన్లో ఉండాలి, ఎవ్వరి దగ్గర కూడా మేము దేహీయం చేయి చాచకూడదు అని చెప్పి గట్టిగా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా వారు మనుషుల మధ్య పరిస్థితుల మధ్య నలిగి పెరిగారు. అంటే ఎవరు కూడా ప్రేమగా దగ్గరికి తీసుకోక, ఆప్యాయతగా మాట్లాడేవాళ్ళు లేక, ఉండి లేక ఎన్నో రకాల ఇబ్బందులు పడి పెరిగారు. అందుకని జనాల మీద ఒక ఇదనేది వీళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. ఎవరూ మాకు సహాయం చేయలేదు, అందుకే వీళ్ళు ఎవరికి కూడా సహాయం చేయడానికి ఇష్టపడరు. కుంభరాశి వాళ్ళు మీరు గమనించినట్లయితే మరీ ఎవరన్నా అంటే పేదరికంలో ఎవరన్నా మరీ బాధగా అసలు కఠినమైన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నారని అనుకుంటే తప్ప వాళ్ళ చేతుల నుంచి ₹1 కూడా తీసుకోలేరు. అంత గట్టిగా ఉంటారు డబ్బు విషయంలో. ఎందుకంటే వీరికి ఎవరు హెల్ప్ చేయలేదు కాబట్టి ఇంకా వీరి మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా హాయ్ అంటే హాయ్ అంతవరకే. కానీ ₹1 విషయంలో మాత్రం చాలా గట్టిగా ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు. వీరి మనస్తత్వం అనేది అలా ఉంటుంది అని, చాలా పిసినార్తనంగా కూడా ఉంటారు అని చెప్పేసి మనకు చక్కగా చెప్పడం అనేది జరిగింది. అయితే వీరి వ్యక్తిత్వం పరంగా కల్లో కూడా ఎవ్వరి చెడును కోరుకోరు. అందరూ బావుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో ఈ కుంభరాశి వాళ్ళు మొట్టమొదటిగా ఉంటారు. అలాగే అదృష్టపు రాసుల్లో కూడా కుంభరాశి వారిది మొట్టమొదటిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరి జీవితాన్ని మనం గమనించినట్లయితే చాలా వరకు కూడా ఏంటంటే లక్కీ పర్సన్స్గానే ఉంటారు. అందంలో కానీ గుణంలో కానీ వీరి రూపురేఖలు కూడా చాలా చక్కగా ఉంటారండి. మంచి పొడవాటి జుట్టుతోటి, మంచిగా ఒక చామన ఛాయ రంగులో, పెద్ద పెద్ద నేత్రాలతో, ఒక తేజస్సు అంటే ఒక కాంతివంతమైనటువంటి మొహంతోటి లక్ష్మీ కళ అనేది వీరి మొహంలో ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ కుంభరాశి వారిని భాగస్వాములుగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పడం అనేది జరిగింది. వాళ్ళ సుడి తిరుగుతుంది. వివాహం కాకముందు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఇబ్బందుల్లో ఉంటుంది. ఒకసారి కావాలంటే మీరు గమనించుకోండి, చాలా ఇబ్బందుల్లో ఉంటారు. కానీ కుంభరాశి వ్యక్తిని, అది మగవారైనా ఆడవారైనా, వివాహం చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఖచ్చితంగా కలిసిబాటుగా ఉంటుంది. ఎందుకంటే మంచి కలిసిబాటు వ్యక్తులు ఈ కుంభరాశి వారు. నిండు కుండలాంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు. కుండ అంటే లక్ష్మీదేవి రూపం. ఏ ఇంట్లో అయితే కుండ ఉంటుందో ఆ ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే. లక్కీ పర్సన్స్గా చెప్పుకోవచ్చు ఈ కుంభరాశి వారిని. వాళ్ళ ఫ్యామిలీస్కి వారి చేత్తో ఏది చేసినా కూడా అది బాగా కలిసి వస్తుంది. అలా కుంభరాశి వాళ్ళు చాలా వరకు కూడా అదృష్టవంతునిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అంటే కొంచెం కాళ్ళు నొప్పులని, నడుం నొప్పులని, చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొంచెం మానసిక సమస్యలు, ఇలా ఏంటంటే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి మీరు కాస్త ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే జీవితంలో ఏదో సాధించాలి, ఏదో తపన పడాలి, అంటే ఒక స్థాయికి రావాలన్న తపనతోటి పోటీ పడే వ్యక్తిత్వం వీరిలో పుష్కలంగా ఉంటుంది. ఎదుటివారికన్నా మేం బాగా సంపాదించాలని పోటీ పడుతుంటారు. ఖచ్చితంగా మనిషికి పోటీ ఉండాలి, అలాగే ఆశ కూడా ఉండాలి. ఆశ పోటీ అనేది లేకపోతే మనిషి జీవితానికి అర్థం అనేది ఉండదు. ఏది లేనప్పుడు ఏముంటుంది? మనం కూడా అంటే ఋషుల్లాగా అలా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ కూర్చుంటే సరిపోతుంది. కానీ మన కుటుంబమని, బాధలని, ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోటీ అనేది అవసరం. జీవితంతో ఖచ్చితంగా పోరాడాల్సిందే, ₹1 కోసం కష్టపడాల్సిందే. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే డబ్బు ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా అనేటటువంటి విషయానికొస్తే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ మాట మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఎందుకంటే డబ్బునైతే సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం పోతే మాత్రం ఎంత డబ్బు పెట్టినా, మనం ఎంత చేసినా, కష్టపడి సంపాదించినటువంటి సొమ్మంతా పెట్టినా కూడా తిరిగి మళ్ళీ మనం మామూలు మనుషులం అవ్వలేం. కాబట్టి అన్నిటికన్నా మనకు ముఖ్యమైంది ఆరోగ్యం. కాబట్టి మీరు ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోండి, విశ్రాంతి తీసుకోండి. ఇప్పటిదాకా చేసిన నాళ్ళు చేశారు, దైవానుగ్రహం మీకుంది, చక్కగా మీకు కలిసొచ్చింది, ఇక చాలు, దాంతో తృప్తి పడండి. ఎందుకంటే మనిషికి తృప్తి కూడా అవసరం. ఇక తృప్తిగా ఉండండి. కాస్తంత అంటే సమయానికి తిండి, సమయానికి నిద్ర, అలాగే ప్రశాంతంగా ఉండటం,
కాస్తంత ధ్యానం చేసుకోవటం, చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవటం, కాస్త తోటల్లో పనులు చేసుకోవటం, అంటే చెట్లకు నీళ్లు పోయటము, చెట్లు పెంచుకోవటము, ప్రకృతిలో గడపటము, ఇలాంటివి చేయటం వలన మీకు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం రెండూ కూడా కలిసుంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు పాటించండి. అలాగే ఇంట్లో కూడా దేవాలయానికి పూజలు చేసుకోండి. శుక్రవారం రోజు లక్ష్మీనారాయణలకు, సోమవారం రోజు శివపార్వతులకు, దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా గుడికి వెళ్ళిరండి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి. మీ మీద నరదృష్టి కూడా బాగా ఉందండి. కాస్త రాళ్ల ఉప్పు, ఎండుమిరపకాయలతో వారంలో కనీసం 2 సార్లైనా దిష్టి తీసేసుకోండి. అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ల ఉప్పు, ఆవాలు వేసుకొని స్నానం చేయండి. అలాగే వేపాకులు కూడా మీ ఇంటి గుమ్మానికి ఇరువైపులా కట్టండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడిలో 5 నిమ్మకాయలు పూజ చేయించుకొని ఆ నిమ్మకాయలు, మిరపకాయలను మీ ఇంటి బయట గేటు వైపుకు కట్టేసేయండి. ఎందుకంటే మీకున్న నరదృష్టి అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా నిమ్మకాయల దండలు కట్టండి. ఇలాంటివి చేయండి. చాలా వరకు కూడా మీకు దిష్టికి సంబంధించినటువంటివి ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. లేకపోతే కుంభరాశి వారి మీద నరదృష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా మీరు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. సంపాదన విషయానికి వస్తే మీకు గతంతో పోలిస్తే చాలా వరకు పర్వాలేదండి. గతంలో ఏంటంటే ఉండి లేక ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు గనక మీరు గమనించినట్లయితే చాలా వరకు కూడా ఆర్థికంగా ఎదిగారని చెప్పుకోవచ్చు. ఒక స్థాయిలోకి వచ్చారని చెప్పుకోవచ్చు. 100 కోట్లున్నాయని నేను చెప్పను. ఈ రాశి వాళ్ళు కోటీశ్వరులు ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఉన్నారు. ఇదివరకు మీద కొంచెం బెటర్గా ఉన్నారు. ఒకరి దగ్గరికి వెళ్ళి అప్పు చేసేటటువంటి స్థితిలో మాత్రం మీరు లేరు. స్థిరాస్తులు కూడా కాస్తో కూస్తో కొనుగోలు చేసుకున్నారు. అసలు లేని వాళ్ళు అనుకోండి, అప్పు లేకుండా చేసుకుంటున్నారు. అది చాలు. అప్పు లేకుండా ఉంటే వాళ్ళే కోటేశ్వరులు. ఉండటానికి ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళే కోటేశ్వరులు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్నోళ్లతో కాదు పోల్చుకునేది, మనకన్నా తక్కువగా ఉన్నోళ్లతో పోల్చుకున్నప్పుడే మనిషికి తృప్తి అనేది ఉంటుంది. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ అనేది ఉండకూడదు. శక్తికి తగ్గట్లుగా చెయ్యాలి కానీ శక్తికి మించి చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా అనుకోకూడదు. మంచం ఉన్నంత వరకే కాలు చాపుకోవాలి. అంతేగాని ఎక్కువగా చాపుకోవాలని చూస్తే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అలాగా మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్లుగా చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉండండి. ఇక వీరి వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే సమస్యలు వస్తాయండి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు ఎక్కువై వచ్చేటటువంటి గొడవలవి. కాబట్టి వారి యొక్క వైవాహిక జీవితానికైతే ఎలాంటి ఇబ్బంది లేదండి. భార్యకు భర్త, భర్తకు భార్య ఎంతో ప్రాణంగా చూసుకుంటూ చాలా ప్రేమగా ఉంటారని చెప్పుకోవచ్చు. సంతాన విషయంలో కూడా తృప్తిగా ఉంటారు. వీరి యొక్క సంతానాన్ని మంచిగా చదివించుకునే అవకాశం అనేది ఉంటుంది. వారి కోసం ఇంకా సేవింగ్స్ కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా మనం గమనించినట్లయితే చాలా వరకు కూడా కుంభరాశి వారికి అంత మంచిగానే ఉంటుంది. సమస్యలు ఉంటాయి, కొంతమందికి వస్తాయి రావని చెప్పేసి చెప్పట్లేదండి. కొంతమంది బాగా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు దైవాన్ని నమ్ముకోవటం వలన మీకున్న ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇందాక చెప్పినట్లుగా ఆ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోండి. మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే సంతానం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారికి కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా తప్పకుండా వివాహం అనేది జరుగుతుందండి. కుంభరాశి వారి యొక్క వైవాహిక జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇందులో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా మంచిగా గవర్నమెంట్ జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. ప్రైవేట్ జాబ్స్ అయినా కూడా వచ్చేటటువంటి అవకాశాలనే ఉన్నాయి. అలాగే కోర్టు కేసులు మీకు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా అనుకూలిస్తాయి. ఇలా ప్రతిదీ కూడా మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. మీకు పెద్ద పెద్ద సమస్యలు అనేది ఏమీ లేవు. ఎందుకంటే అన్నిటికీ మీ మంచి మనస్సే కారణం అని చెప్పేసి మనకు చక్కగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి కుంభరాశి వారికైతే బ్రహ్మం గారు చెప్పినటువంటి గొప్ప విషయాన్ని బట్టి మీకైతే మాత్రం మీ మంచి మనస్తత్వం వల్ల అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. అలాగే కాస్తంత దాన ధర్మ కూడా చేయండి. అలా చేయటం వల్ల కాస్తో కూస్తో ఏదైనా దరిద్రాలు, దోషాలు ఉన్నా కూడా తొలగిపోయి మీకు ఇంకా మంచిగా జరగటానికి, మంచిగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. అంటే ఆవుకు కాస్త పచ్చిగడ్డి తినిపించడమో, అరటిపండు తినిపించడమో, పేద పిల్లలకి చదువులు ఏదన్నా వారికి ఫీజులు కట్టడం అవ్వచ్చు, పుస్తకాలు ఇప్పించడము, పెన్నులు ఇప్పించడము, బట్టలు ఇప్పించడము, ఇలా మీ శక్తికి తగ్గట్లుగా ఏదన్నా పేదవారికి దానం చేయండి. అలాగే మీకు తోచిన విధంగా వృద్ధులకు అవ్వచ్చు, చిన్నపిల్లలకు అవ్వచ్చు సహాయం చేయండి. ఇలా చేయటం వలన ₹1 మీరు పెడితే మీకు ₹5 దైవం ఇస్తుంది. కాబట్టి చక్కగా ఇలాంటివి చేసేయండి. తద్వారా మీకు తిరుగు అనేది ఉండదు. అర్థమైంది కదండి కుంభరాశి వారి గురించి బ్రహ్మంగారు ఎంత గొప్పగా చెప్పారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.